సో ప్రపంచం మొత్తం కూడా మనం చూసుకుంటే ఇండియా లాంటి దేశాలను చూసుకుంటే సంవత్సరానికి యావరేజ్‌గా తక్కువలో తక్కువ 10 లక్షల పైనే జనాలు సరైన వైద్యం తీసుకొని చనిపోతా ఉన్నారు. ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం 2018 రిపోర్ట్‌లోనే ముగ్గురిలో ఇద్దరికి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఆల్రెడీ ఉంది. అంటే వాళ్ళకి మెడిసిన్స్ ప్రభావం ఏమీ చెయ్యదు. సో ఇమ్మీడియేట్‌గా ప్రపంచం మొత్తం కూడా డిసైడ్ ఏమైందంటే ప్రాథమిక చికిత్సలు యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మెడిసిన్స్ అన్నీ తీసేయాలి. ఓన్లీ ఎమర్జెన్సీ కేర్‌లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీలో మీకు సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా సర్జరీ అయింది, అన్‌ఫార్చునేట్‌లీ ఏదైనా సర్జరీ అయింది. ఆ సర్జరీ ఏవైతే ఉందో, జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో, సర్జికల్‌గా ఏదైతే మీకు జరిగిందో అదంతా ఇన్ఫెక్షన్ కోలుకోవడానికి కేవలం ఇమ్యూన్ సిస్టమ్ మీదనే డిపెండ్ అవ్వకుండా మీ బాడీలో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మెడిసిన్స్ కూడా వాడి ఆ ఇన్ఫెక్షన్‌ని త్వరగా హీల్ చేసి, ఎందుకంటే చాలా పెద్ద సర్జరీస్ అయ్యాయనుకోండి, పెద్దగా ఇన్ఫెక్షన్స్ ఈజీగా ప్రోన్ అవుతారు. ఎక్కువ డిప్లీట్ అయింది మీ బాడీలో. సో ఆ టైంలో పని చేయలేదనుకోండి, ఆపరేషన్ సక్సెస్‌ఫుల్లే కానీ పేషెంట్ డెడ్ విత్ ఇన్ఫెక్షన్స్. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ వైరస్, బ్యాక్టీరియాతో పాటు మన రోగనిరోధక శక్తి కూడా ఇవాల్వ్ అవ్వాలి. సో ఇప్పటికే మనం యాంటీబయాటిక్స్ మన ఆహారంలో కూడా వాడుతున్నాం. మనం ఇప్పుడు చూసుకుంటే చికెన్ గానీ చూసుకోండి, యాంటీబయాటిక్స్‌తోనే పెంచుతున్నారు కంప్లీట్‌గా పౌల్ట్రీ మొత్తం కూడా. సో గుడ్డులో కూడా యాంటీబయాటిక్సే వచ్చేస్తున్నాయి. దానికి ఏం ఫుడ్ పెడితే అదే కదా వచ్చేది. వెజిటబుల్స్‌లో కూడా పురుగు పడతా ఉంది కదా, దానికోసం యాంటీ ఫంగల్ స్ప్రేస్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడేస్తున్నారు. సో ఫుడ్ మొత్తం కూడా ఈ యాంటీబయాటిక్స్, కెమికల్స్‌తో నిండిపోయి ఉన్నాయి. అవి వాటి ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యాయి. అండ్ అవి తినడం వల్ల మనం డైరెక్ట్‌గా మెడిసిన్ ఏసుకోకపోయినా మన బాడీలో ఇవన్నీ చేరుకుంటా ఉన్నాయి. అసలు ప్రకృతి సహజంగా జరగాల్సింది ఏంటి అంటే ఈ వైరస్, బ్యాక్టీరియాతో పాటు మన రోగనిరోధక శక్తి కూడా ఇవాల్వ్ అవ్వాలి. అంటే ఇక్కడ నేచర్స్ లా ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే ఎవరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళే నెక్స్ట్ జనరేషన్‌కి ఇంకా మంచి ఆరోగ్యాన్ని చేకూరగలరు. సో ఈ జనరేషన్ మనం యాంటీబయాటిక్స్ మీద, యాంటీవైరల్ డ్రగ్స్ మీద మనం బతికేసాం. దానివల్ల ఈ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో మనం చాలా వెనుకబడిపోయాము. సో మందుల మీద ఆధారపడిపోయి చాలా మటుకు బతుకుతున్నాం. ఆ మందులు కూడా పనిచేసే పరిస్థితి పోయింది. సో దీనికి ప్రత్యామ్నాయంగా హెర్బల్ యాంటీబయాటిక్స్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని యాంటీబయాటిక్స్ మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్‌లో కూడా డాక్టర్స్ కూడా మేము యాంటీబయాటిక్స్‌కి ప్రత్యామ్నాయంగా మన ఇంట్లోనే బోల్డ్ అని యాంటీబయాటిక్స్ ఉన్నాయండి. కానీ వాటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో కొన్ని మనం చూసుకుంటే అల్లం, తర్వాత హనీ, గార్లిక్, అలోవెరా, పసుపు ఇవన్నీ కూడా న్యాచురల్ యాంటీబయాటిక్స్. సో ఇవి మన ఫుడ్‌లో మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసేలాగా మనం చూసుకోవాలి.